మరి వచ్చాము ప్రియులారా. మరి 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమికి రావడానికి కారణం ఏంటంటే, లేఖనముల ప్రకారం ఆ కాలంలో మరి చర్మపు కాగితాల మీద, బెరడాల మీద ఇలాగా లేఖనాలు రాశారు. ఆ లేఖనముల ప్రకారము తండ్రైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమికి పంపించాడు. పంపించడానికి కారణం ఏంటంటే, మానవ జాతి నశించిపోతుంది. మానవుల్లో ఉన్న ఆత్మ మరి నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుందని దేవుడు గ్రహించి మానవులను ప్రేమించాడు. దేవుడు లేఖనముల ప్రకారము మరి ప్రభు ఈ భూమికి రావడానికి కారణం ఏదంటే, సర్వమానవాళి ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టి మరణించి మట్టి శరీరం మట్టికెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవురాజ్యానికి మరి పరలోక రాజ్యం చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారా తప్పనే ఎవరును తండ్రి ఎదుగు రాడని. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభువు సెలవిస్తున్నాడు, మరి రండి సమస్త భారం మోయిచున్న ప్రజలారా నా యొద్దకు రండి. చూడండి, సమస్త భారం అంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్నో కూటి కొరకు కోటి విద్య చేస్తున్నాడు మానవుడు. మరి జానడు పొట్టు నిండడానికి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, మరి ఎన్నో ఆస్తులు సంపాదిస్తున్నాడు, కూడబెట్టుకుంటున్నాడు. కానీ వెంట పెట్టుబడి పోవడం లేదు. కారణం, ఇది మట్టి శరీరము, మట్టికే వెళ్ళిపోతుంది. ఆయన ఇచ్చిన మరి ఆత్మ పరలోక రాజ్యానికి చేరకుండా నరకానికి జారిపోతుందని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇది కులము కాదండి, ఇది మతము కాదండి, ఇది మార్గము, సత్యము, జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం ఆలోచించినట్లయితే రేపేమి సంభవించుడో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిడ వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ అన్న, చెల్లి, మనము తెల్లారితే పొద్దుముగితే మన జీవితాలు ఎలా పోతున్నాయో తెలియదు. అలాంటి జీవితంలో ఉన్నాం. కానీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే సోదరి సోదరులారా, ఈ లోకం మంది కాదు, మనము మానవులము. మనం ఒకరోజు పరలోక రాజ్యం చేరాలి. పరలోక రాజ్యానికి దేవుడిచ్చిన ఇది గొప్ప సందేశం. మరి ఆయన పిలుస్తున్నాడు. ఈ భూమి మీద మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఒకరోజు మనం వెళ్ళిపోతాం. అలాంటి మరి గొప్ప పిలుపు దేవుడిస్తున్నాడు, అది ఉచితముగా ఇస్తున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండలేరు అని సెలవిస్తున్నాడు. అందుకే రేపేమి సంభవిస్తుందో తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఇది కులము కాదు, మతము కాదని ప్రభువా పాపినైనా నువ్వు క్షమించమంటే ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు. మరి ప్రభునందు ఆయన మరి సెలవిస్తుంది దేవుని వాక్యం. మరి ఏమో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో, పాపులను రక్షిస్తూ క్రీస్తు లోకమునకు వచ్చినది రాయబడింది. మరి పాప స్థితిలో ఉన్న మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరుకుంటే ఎంత గొప్ప ధన్యతయో భాగ్యము. ఆలోచించండి సోదరి సోదరులారా, ఈ లోకం మంది కాదు. మరి ఈ చక్కటి మాటలు మీరు వినాలి. ఈ సాయంకాలం వేళ చెబుతున్న ప్రతి మాట మీ కొరకే. ఈ మంచి మాటలు విని మీరు ఆదరించబడతారని మరి ప్రభునందు మీకు ఈ గొప్ప మాటలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన.